guys, back to my channel. So ikkadko ready అవుతున్నాను అనుకుంటున్నారా? yes బెంగళూరుకి అయితే వెళ్తున్నాను అన్నమాట. సో మా రిలేటివ్ వాళ్ళ ఒకరిది గృహప్రవేశం అయితే ఉంటే సో అక్కడికి అయితే వెళ్తున్నాము. అంటే సారీ మా పిన్ని మా బాబాయ్ వాళ్ళది అనమాట గృహప్రవేశం అయితే. సో మా పిన్ని బాబాయ్ వాళ్ళది గృహప్రవేశం అయితే ఉంది కాబట్టి సో బెంగళూరుకి అయితే వెళ్తున్నాను. అండ్ ఎక్కువ అంటే నైట్ అనమాట ఇవాళ గృహప్రవేశము. నైట్ హోమం అయితే ఉంటుంది. సో మార్నింగ్ గృహప్రవేశము. సో అందుకే ఇప్పుడైతే రెడీ అవుతున్నాను అనమాట. వాళ్ళది అంటే బెంగళూరులో ఎక్కడికి వెళ్తున్నామంటే సో ఎఫ్గోడి, నాకు అడ్రస్ కూడా సరిగ్గా తెలీదు. అంటే 2-3 టైమ్స్ వెళ్ళాను కానీ ప్లేస్ అయితే ఎఫ్గోడి అనమాట. సో ఎక్కువ ట్రాఫిక్ పడుతుంది, సో ఎక్కువ జర్నీ అని మాత్రమే తెలుసు. అందుకే కొంచెం క్యాజువల్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇదే నా అవుట్ఫిట్. అంటే కొంచెము వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అండ్ కొంచెం ఎక్కువ ట్రాఫిక్. సో ఇక్కడి ఇంకానే రెడీ అయ్యి వెళ్తే సో వెళ్ళేసరికి అంత బాగుండను అనేసి సో అక్కడికి వెళ్ళి రెడీ అవ్వచ్చు అని సో క్యాజువల్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను. అండ్ ఇప్పుడే షవర్ అయిందనమాట. సో ఫేస్ కింద ఏమీ అప్లై చేయలేదు. సో నేనైతే ఏ అవుట్ఫిట్స్ అయితే వేసుకుంటున్నాను సో అదన్నీ నీట్గా అరేంజ్ అయితే చేసుకున్నాను అనమాట. సో అదైతే చూపిస్తూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ వీడియో మాత్రం స్కిప్ కాకుండా చూడండి. సో మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇల్లు అండ్ అక్కడ జరిగే పూజ కూడా మీకు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం సిటిఎం త్వరగా చేసుకునేసి సో బయలుదేరిపోదాము. సిటిఎం అంటే అందరికీ తెలిసిందే. సో క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజర్ అయితే వేసుకోవడము. సో నేనైతే ఆల్రెడీ క్లెన్జింగ్ అయితే చేసుకునేసాను. నెక్స్ట్ టోనర్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో టోనర్గా నేను రోజ్ వాటర్ అయితే యూస్ చేస్తాను. నేను ఇప్పటి నుంచి అంటే కుకుంబర్ యూజ్ చేస్తుండే. సో దాని తర్వాత కొంచెం మళ్ళీ రోజ్ వాటర్కే వచ్చానమాట. సో ఇంకొంచెం ఉంది ఈ రోజ్ వాటర్ అయితే అయిపోతే మళ్ళీ నేను కుకుంబర్ టోనర్కే షిఫ్ట్ అవుతాను. సో అది బాగుంటుంది, బట్ ఇది స్మెల్ బాగుంటుంది అనమాట రోజ్ వాటర్ అయితే. సో ఇప్పుడైతే టోనర్గా నేను ఇదైతే యూజ్ చేస్తాను. టోనర్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయితే ఇది అనమాట. నివియా సాఫ్ట్ ఇదే అనమాట. నేను చాలా రోజులు ఇంకా యూజ్ చేస్తున్నాను. సో నేను ఏదైనా ఒక మాయిశ్చరైజర్ కానీ ఒక టోనర్ కానీ తీసుకుంటే సో అది ఫుల్గా అయిపోవాలన్నమాట. సో దాని తర్వాత నెక్స్ట్ అయితే వెళ్తాను. ఇది కొన్ని రోజులు వాడేసి సో నెక్స్ట్ అయితే షిఫ్ట్ అవ్వను అనమాట. అది నాకు ఎలా ఉన్నా కొంచెం ఇదంతా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయిన తర్వాతే నేను నెక్స్ట్ మాయిశ్చరైజర్ కానీ టోనర్ కానీ తీసుకుంటాను. సో ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. సో ఈ మాయిశ్చరైజర్ కూడా సో ఇది కూడా బాగానే ఉంటుంది నాకు. లిప్ బామ్ అయితే యూజ్ చేస్తున్నాను. కొంచెం డ్రై అయిపోతుంటుంది కాబట్టి సో కొంచెం అలా. సో ఇదే అనమాట. అంటే కార్లో వెళ్తున్నాం కాబట్టి జస్ట్ కొంచెం సిటిఎం అయితే చేసుకున్నాను అంతే, కొంచెం స్కిన్ డ్రై అవ్వకుండా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే రెడీ అవ్వచ్చు. సో ఇంతే. నెక్స్ట్ ఇప్పుడైతే నేను గృహప్రవేశానికి అవుట్ఫిట్ ఏది వేసుకోవాలనేది సో ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. దాన్ని ఇంకా ప్యాక్ చేయడం అంతే. సో బిఫోర్ ఒకసారి చూపిస్తాను అనమాట నా అవుట్ఫిట్ అయితే. సో శారీ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను నైట్కి అండ్ మార్నింగ్కి డ్రెస్ అయితే అనుకుంటున్నాను అనమాట. సో నేనైతే 2 శారీస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే కొంచెం ఆల్టర్నేటివ్గా సో ఇంకొక శారీ అయితే సేఫ్టీకి పెట్టుకుంటాను అనమాట. సో ఈ 2 శారీస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఈ 2 శారీస్ కూడా బ్లూ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒకే కలర్ పిక్ చేస్తాను అనమాట. అంటే నేను ఇప్పుడు గ్రీన్ బ్లూ పిక్ చేస్తాను అనుకోండి. సో నాకు గ్రీన్ వేసుకోవాలా లేదంటే బ్లూ వేసుకోవాలా అనేది కన్ఫ్యూజన్ వచ్చేసింది. సో అందుకే కన్ఫ్యూజన్ లేకుండా ప్యాటర్న్ చేంజ్ ఉంటుంది అంతే. బట్ శారీ మాత్రం బ్లూ కలర్స్లోనే, అంటే ఈ బ్లూ వేసుకోవాలి అంటే సో బ్లూ కలర్ శారీస్ అన్ని తీసుకుంటాను అనమాట. సో దాంట్లో 2 అయితే పెట్టుకుంటాను. సో ఈ 2 అయితే పెట్టుకున్నాను అనమాట. సో 2 బ్లూ కలర్ శారీసే. యాక్చువల్లీ ఈ శారీ గురించి అయితే చెప్పాలి. సో ఇదైతే మా అత్తయ్య తీర్చారనమాట ఈ శారీ. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఈ బ్లూ కలర్ శారీ అయితే నా ఫేస్కి. సో ఇదైతే పట్టు శారీ అనమాట. అండ్ ప్యూర్ అంటే రేషం శారీ అంటారు కదా, సో అదే అనమాట పట్టు శారీ. అండ్ ఇది బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ అయితే నేను బెంగళూరులోనే కుట్టించాను. అండ్ ఇదే. సో ఈ శారీ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. శారీ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది కాబట్టి అండ్ బ్లూ అండ్ పింక్ కలర్లో ఉంది. సో బ్లూ కలర్ ఎక్కువ బ్లూ ఉంది కాబట్టి సో మనం కొంచెం పింక్ అంటే ఎక్కువ బ్లూ ఉంది కాబట్టి మనకి పింక్ తక్కువ ఉంది కాబట్టి సో పింక్ బ్యాంగిల్స్ అయితే వేస్తే బాగుంటుంది. అంటే కొంచెం ఎక్కువ కలర్ ఉండేది బ్యాంగిల్స్ కూడా వేస్తే అంత లుక్ రాదు మనకి. శారీ బ్లూ ఉండి పింక్ కలర్ బ్లౌజెస్ ఉంటే సో పింక్ కలర్ ప్రిఫర్ చేస్తేనే బెస్ట్. సో చాలా బాగా కనిపిస్తుంది. అందుకు నేను పింక్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ మనకి పట్టు శారీస్లో ఎక్కువ గోల్డ్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి సో గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇటువైపు ఒకటి సో ఇలా అయితే వేసుకోవడానికి. అండ్ మిడల్ ఇంకొక గోల్డ్ కలర్ సో ఇలాంటి బ్యాంగిల్
కొంచెం ముత్యాలు వచ్చి ఉంటుంది కదా, సో ఇలాంటిది. సో ఇలా పేరప్ చేస్తే కొంచెం ఆ శారీకి లుక్ బాగుంటుందేమో అని సో ఇలా అయితే పేరప్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే బ్యాంగిల్స్. సో నెక్స్ట్ అయితే జ్యువెలరీ అనమాట. సో ఈ జ్యువెలరీ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఇట్లా ముత్యాలు అయితే ఉంటుంది, అండ్ ఇక్కడ మెడలో వచ్చేసి రాధాకృష్ణ అయితే ఉంటారు, అండ్ మళ్ళీ ఇట్లా ముత్యాలు. సో ఇది మంచిగా సూట్ అవుతుందేమో ఆ శారీకి అనేసి సో ఇదైతే తీసుకున్నాను. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా సేమ్ కొంచెం ఇట్లా రాధాకృష్ణ అండ్ ముత్యాలు అయితే వచ్చి సో ఇట్లుంటుంది అనమాట. కనిపిస్తుందా? ఎస్. సో ఇదే యాక్చువల్లీ నాకు గోల్డ్ జ్యువెలరీ అంటే ఏ జ్యువెలరీ అయినా కానీ సో ఒక్క పేరున్నా కూడా నాకు గోల్డ్ జ్యువెలరీస్ వేసుకుంటేనే నచ్చుతుంది. కానీ మా హస్బెండ్ అయితే కుంభమేళాకి అయితే వెళ్ళారనమాట. తను 28కి అయితే వెళ్ళారు. ఈరోజు మళ్ళీ గురుప్రవేశానికి సో ఈరోజు అయితే వచ్చేయచ్చని కుంభమేళాకి అయితే వెళ్ళారు. అక్కడ ఏమైందంటే సో మనమైతే టీవీలో అయితే చూస్తున్నాం కదా, చాలా రష్ ఉందన్నమాట. సో చాలా మందికి గాయాలు అయితే కొంతమంది చనిపోయారనేసి, అందుకే కొంచెం గేట్లన్నీ క్లోజ్ చేసేసారు అనేసి. సో ఎక్కడక్కడ బస్సులు కానీ ట్రైన్లు కానీ అండ్ కార్స్ అన్నీ స్టాప్ చేసేసారంట. సో అందుకే 28th వెళ్ళారు కదా, 28కి జార్ఖండ్కి అయితే వెళ్ళి సో అక్కడ బస్సు ఎక్కారనమాట. సో అక్కడి నుంచి కుంభమేళాకి అయితే వెళ్ళేటప్పుడు 8 o'clock అలా ఫోన్ చేశారు బస్సు అయితే ఎక్కామని. సో 28th ఎక్కడ, సో ఈరోజు ఆల్రెడీ 30. సో ఇంతవరకు బస్ అనేది మూవ్ అవ్వలేదంట. సో మిడల్ 150 kilometers వెనక నుంచినే అక్కడి ఇంకానే ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది అన్నట్లు. సో అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే బెంగళూరు టు ఇప్పుడు బాగేపల్లి, సో ఇదైతే ఒక 120 kilometers అలా ఉండొచ్చేమో. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో అట్లా నిన్నటి నుంచి ఒక ఫుడ్ లేదంట, అంటే కొంచెం ఒకే ప్లేస్లో ఉండి వాళ్ళకి కొంచెం సఫకేషన్, సో చాలా డల్ అయిపోయారు. నేను యాక్చువల్లీ మా హస్బెండ్ కుంభమేళాకి అయితే వెళ్ళేటప్పుడు ఒక క్లిప్ అయితే ఒక వీడియో అయితే తీసుకున్నాను అనమాట. సో తను నాకు బాయ్ చేయడము అది ఒకటి యాడ్ చేశాను. సో ఇప్పుడు కొంచెం వీడియో కాల్లో తనకు చూస్తుంటే సో చాలా డల్ అయిపోయారు అనమాట. సో మనిషికి కొంచెం ఫుడ్ ఉండాలి కాబట్టి సో నిన్నటి ఇంకా మంచిగా ప్రాపర్గా నిద్ర లేదు, ఫుడ్ లేదు, అండ్ ప్లేస్ కూడా ఒకే ప్లేస్లో ఉండి సో చాలా ఇబ్బంది పడుతున్నారనమాట. నేను కొంచెం మోటివేషన్ అయితే చేస్తున్నాను. ఏంటంటే మనం యాక్చువల్లీ దేవుని చూడడము అంత ఈజీ కాదు. మనకి దేవుని దర్శనం అంత త్వరగా దొరికేస్తే సో అది ఎట్లా అది అవ్వదు అనమాట. సో అందుకే నేనైతే కొంచెం మోటివేషన్ అయితే చెప్తున్నాను. సో దేవుని చూడడం అంత ఈజీ కాదు, సో ఇట్లా కష్టం ఉంటుంది. సో అందుకే అంటే గంగా నదిలో మునిగేస్తేనే మనకు అన్ని పాపాలన్నీ కడిగిపోయి సో మంచి జరిగేస్తుంది అని అనుకొని వెళ్తారు కదా. సో దేవుణ్ణి చూడడం అండ్ గంగా నదిలో స్నానం చేయడం కూడా ఇంత కష్టంగా ఉంటుందా అని యాక్చువల్లీ నన్ను పిలిచారనమాట. నేనైతే దేవుణ్ణి బిలీవ్ చేస్తాను, కానీ కొంచెం ఇట్లా రష్ ఉంది అని నేను వెళ్ళలేదు. ఇద్దరులో ఎవరికి మంచిగా జరిగినా సో నాకు కూడా జరిగినట్లే అనేసి నేనైతే కొంచెం రాను అని చెప్పాను. సో నేను వెళ్ళితే కూడా నాకు మా హస్బెండ్ కాబట్టి కొంచెం అట్లా ఉండాలన్నమాట. నేనైతే ఫుల్ స్ట్రైన్ అయిపోయేదాన్ని, ఏమైపోయేదానో నాకే తెలీదు. కానీ ఇప్పుడే కొంచెం ఫోన్లో వాళ్ళని చూస్తుంటేనే కొంచెం చాలా డల్ అయిపోయారు. సో ఇవాళ నైట్ కన్నా కొంచెం క్లియర్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఇప్పుడైతే వారణాసిలో అయితే దిగి 1 hour బ్యాక్ ఫోన్ చేశారనమాట. సో వారణాసిలో అయితే దిగాము, సో ఫుడ్ అయితే తిన్నామని చెప్పారు. సో చూడాలి ఇదనమాట. అండ్ అందుకే నేనైతే వెళ్తున్నాను గురుప్రవేశానికి. అండ్ ఈ జ్యువెలరీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే తీసుకొని వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ త్వరగా అయితే చెప్పేస్తాను, సో టైం అయిపోతుంది అనమాట. అండ్ శారీ అండ్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ గురించి అయితే చెప్పేశాను కదా. నెక్స్ట్ ఫేస్కి వచ్చేసరికి నార్మల్గా ఫేస్ వాష్. నేను ఎప్పుడు వాడే ఫేస్ వాష్ వచ్చేసి నీమ్ ఫేస్ వాష్ అండ్ నీమ్ అండ్ తర్వాత రోజ్ వాటర్ అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి ఇదే నివియా సాఫ్ట్. అండ్ నెక్స్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అయితే కంపల్సరీ యూజ్ చేస్తాను అనమాట నేను ఇలా ఫంక్షన్స్కి అయితే. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ ఇట్లా వస్తానమాట, వస్తే కొంచెం లైట్గా వస్తుంది. సో ఇదైతే ఫెయిర్ అండ్ లవ్లీ. నెక్స్ట్ కొంచెం లిప్ బామ్ కూడా కొంచెం నేనైతే లిప్స్టిక్ అనేది యూజ్ చేయను, నాకు నచ్చవు లిప్స్టిక్. సో ఇట్లా లిప్ బామ్ అనేది కొంచెం డ్రై అయిపోకుండా ఇదైతే యూజ్ చేస్తాను. నెక్స్ట్ పౌడర్ అనమాట, పాండ్స్ పౌడర్. కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అయిన తర్వాత కొంచెం డ్రై అనిపిస్తుంది, సో అందుకే కొంచెం కాంపాక్ట్ లాగా సో పౌడర్ అయితే యూజ్ చేస్తాను. దాని తర్వాత సారీ గైస్, ఒక కాల్ అయితే వచ్చింది, సో అది అటెండ్ చేసే కాల్ అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చాడనమాట. సో మమ్మల్ని బెంగళూరుకి అయితే అంటే గురుప్రవేశానికి అయితే తోడుకొని వెళ్ళడానికి. సో తన కాల్ వచ్చింది, అందుకే అటెండ్ చేయడానికి అంటే ఈ వీడియో అయితే కట్ చేశాను. సో ఇదైతే కంటిన్యూషన్. ఇది లిప్ అంటే కొంచెం రెడ్ కలర్ అంటే లిప్స్టిక్ లాగా వాడతారు కదా, సో స్టిక్ అదే అనమాట. నేను ఇదైతే కొంచెం లిప్స్కి అయితే వాడను, కొంచెం కళ్ళ కింద మనకి ఎక్కువ బ్లాక్ కనిపిస్తుంది కదా. సో నేను కొంచెం ఇట్లా పింక్ కలర్ది ఇట్లా పెన్సిల్ అయితే ఇక్కడ యూజ్ చేస్తాను అనమాట. కొంచెం బ్లాక్ ఉండేది కొంచెం ఇది యూజ్ చేసి కొంచెం లైట్గా పౌడర్ అయితే వేస్తే కొంచెం డార్క్ సర్కిల్స్ కనిపించకుండా ఉంటాయని సో ఇదైతే యూజ్ చేస్తాను.
ఇదే అనమాట. అండ్ మెయిన్గా స్టిక్కర్స్ అయితే పెట్టుకున్నా. అండ్ పిన్స్ అండ్ అలాగే పూలు ఏమైనా పెట్టుకోవడానికి ఏమంటారు, ఇది సుజాత ఎయిర్ పిన్స్ అంటారు కదా, సో అదే. అండ్ అలాగే ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఆ డ్రెస్ కూడా అయితే చూపించేస్తాను. సో మార్నింగ్ కొంచెం అంటే మార్నింగే గ్రూప్ ప్రవేశం అయిపోతుంది కాబట్టి సో అప్పుడు కొంచెం డ్రెస్ అయితే వేసుకుందామని డ్రెస్ అయితే తీసుకున్నాను. అండ్ చాలా సింపుల్ డ్రెస్సే, సో ఇవి ఏం గ్రాండ్ లేదనమాట. సో ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. సో ఇదైతే ఆల్రెడీ నేను శారీ కోసం తీసుకున్నాను కదా, సో ఇవి. అండ్ ఎక్స్ట్రా అయితే ఇది పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం దీన్ని ఇట్లా సేమ్ 4 సో ఇట్లయితే ఆ డ్రెస్కి ఈ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటాను. సో సారీ ఇట్లా. సో ఇట్లయితే ఆ డ్రెస్కి ఈ బ్యాంగిల్స్ అయితే సెట్ చేసుకున్నాను. సో ఇంతే అనమాట. 2 శారీస్ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. అండ్ దానికి జ్యువెలరీస్ కూడా చూపించేశాను కదా, సో ఇంతే. సో ఇంకైతే స్టార్ట్ అయిపోదాము. ఫైనలీ మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే ఉన్నింది, అందుకే ఇక్కడ ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో మేము వెళ్ళేసరికి హోమం అయితే అయిపోయింది అనమాట. అండ్ అలాగే విఘ్నేశ్వరుని పూజ కూడా అయిపోయింది అని చెప్పారు. ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని అండ్ వెంకటేశ్వర స్వామి వారిని రేపటికి పూజ కోసము కలశాలన్నీ పెట్టి అలంకారం అయితే చేశారు. సో చాలా బాగుంది అనమాట అలంకారం అయితే. అండ్ అలాగే వాస్తు పూజ కూడా చేశారని చెప్పారనమాట. సో ఇక్కడైతే ముగ్గిపిండితో వాస్తు స్వామి వారిని అండ్ విఘ్నేశ్వరుని అయితే సో చాలా బాగా వేశారు. అండ్ ఇది ఒక రూమ్లో ఇలా వేశారనమాట. అండ్ ఇంకొక రూమ్లో అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. సో ఇదైతే మంచము. అండ్ ఈ రూమ్లో అయితే ఏకంగా వెంకటేశ్వర స్వామి వారినే వేశారు. సో ముగ్గిపిండితో అండ్ సుదర్శన్ చక్రం అంటారంట, సో అది కూడా వేశారనమాట. వెంకటేశ్వర స్వామి వారిని అయితే సో ఎంత బాగా వేశారంటే సో చాలా బాగా అనిపించింది నాకు. కెమెరాని రైట్ సైడ్ అయితే తిప్పితే ఇక్కడైతే డ్రెస్సింగ్ మిర్రర్ అయితే ఉందన్నమాట. దీంట్లో కనిపిస్తున్నది నేనే. అంటే మేము గురు ప్రవేశానికి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. మేము వచ్చేసరికి హోమం అంతా అయిపోయింది, పూజ అంతా అయిపోయింది, ఇంకా నేను రెడీ అవ్వలేదన్నమాట. సో మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అంటే ఇదేనేమో అనిపించింది. సో ఇదైతే మా చిన్న పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. సో పూజ గది రూమ్లో పూజ అయితే చాలా బాగా చేసినింది, అందుకే నేనైతే వీడియో అయితే తీసుకున్నాను. అండ్ అవుట్ సైడ్ అయితే వస్తే సో ఇదే అనమాట గృహప్రవేశం జరిగే ఇల్లు. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మా చిన్న పిన్ని వాళ్ళు అయితే ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో అయితే మా పెద్ద పిన్ని వాళ్ళు అయితే ఉంటారనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లోనే అనమాట గృహప్రవేశం అయితే జరుగుతుండేది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది అయితే మా సందీప్, అంటే వాళ్ళ అమ్మ పిలిచేసరికి వెళ్ళాడు. సో వాళ్ళ అమ్మ అయితే ఇలా పూలతో డెకరేషన్ అయితే చెయ్యి అనేసి పని అయితే ఇచ్చిందనమాట. సో పాపం పని అయితే చేస్తున్నాడు. సో వాళ్ళ అమ్మ చెప్తుందనమాట ఇలా ఫ్లవర్స్ అయితే వేయి అని. సో దాన్ని అయితే వేస్తున్నాడు, చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఇంట్లోపలికి అయితే వస్తే ఇక్కడైతే ఉప్పు అయితే ఇస్తుందన్నమాట మా పిన్ని అయితే ఆంటీ చేతికి. సో ఉప్పు ఎప్పుడే కానీ చేతిలో అలా డైరెక్ట్గా తీసుకోకూడదంట. సో కింద పెట్టేయి నేను తీసుకుంటాను అని సో అలా తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ రేపు గృహప్రవేశం అంటే ఇంట్లోపలికి అయితే వెళ్తాం కదా, ఇక్కడ కొన్ని సామాన్లు అయితే తీసుకొని ఇంట్లోపలికి అయితే గృహప్రవేశం అయితే చేయాలంట. సో అందుకే ఆంటీ ఇక్కడంతా రెడీ చేస్తుంది. మెయిన్గా మనము లక్ష్మీ అమ్మవారిని, విఘ్నేశ్వరుని అండ్ కలశం అయితే తీసుకొని అయితే వెళ్తాము. అండ్ మనకి మిగతా దేవుళ్ళని కూడా తీసుకొని అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇంకోవైపు అయితే చింతకాయ, ఉప్పు, బ్యాళ్ళు, మిరపకాయలు, బియ్యము, గీ అండ్ బెల్లం కూడా తీసుకొని అయితే వెళ్ళాలి. అండ్ మెయిన్గా మనము తులసి అమ్మవారిని కూడా తీసుకొని అయితే వెళ్ళాలి, అందుకే ఇక్కడ చిన్న తులసి అమ్మవారిని అయితే తీసుకొని వచ్చాము. సో దానికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టి రెడీ అయితే చేసుకున్నాము. అంటే రేపు మార్నింగ్ కొంచెం బిజీ ఉంటాం కాబట్టి ఇప్పుడే ఇవన్నీ రెడీ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ ఆంటీ ఇంత పని చేస్తుంటే సో నేనైతే ఆంటీ పెట్టుకున్న ఇయర్ రింగ్స్నే చూస్తున్నాను అనమాట. స్టోన్ ఇయర్ రింగ్స్ అనుకుంటా. సో చాలా బాగుంది డిజైన్ అయితే, చాలా యూనిక్ డిజైన్ అనిపించింది నాకు. సో అంటే అట్లుంటుంది అనమాట మనతోటి ఆంటీ పని చేస్తుంటే. సో నేను ఆంటీ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను.
నెక్స్ట్ ఇక్కడైతే మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి వారు అనమాట. అందుకే ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వారి ఫ్రేమ్ అయితే తెప్పించాము, అదైతే రివీల్ అయితే చేస్తున్నాము. సో మా పిన్నిని అయితే అడిగాను అనమాట సిల్వర్ అని. సిల్వరే అంట, కానీ ఇప్పుడు జర్మన్ సిల్వర్ అంటుంటారు కదా, సో అలాంటి సిల్వర్ అనమాట. సో ఇలా వెంకటేశ్వర స్వామి వారికి కూడా మంచిగా తుడిచేసి బొట్లు అయితే పెట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. అంటే కొంచెం నిద్రపోయాము. అండ్ మార్నింగ్ అయితే లేచేసి రెడీ అయిపోయాను అనమాట. సో ఇదైతే నా మార్నింగ్ లుక్. అంటే నైట్ మేము అంటే గురుప్రవేశానికి వచ్చేసరికి అంటే ఇంటికి వచ్చేసరికి 9 o'clock అయిపోయి పూజ అంతా అయిపోయింది కదా. సో అందుకే మార్నింగ్ ముందుగా లేచి రెడీ అయిపోయాను అనమాట. మార్నింగ్ జరిగే పూజలన్నీ వీడియో అయితే తీద్దామని. సో ఇదనమాట, అంటే నేను ఆల్రెడీ డ్రెస్ చెప్పాను కదా, మార్నింగ్ అయితే డ్రెస్ వేసుకుంటానని. ఇదే నా అవుట్ఫిట్. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ గంగా మాతకైతే పూజ చేస్తారనమాట, అంటే వాటర్కి అయితే పూజ చేస్తారు. అందుకే మా బాబాయ్ అయితే వాటర్ అయితే అంటే సంప్లో వాటర్ ఉందా లేదా అని చూస్తున్నారు. అండ్ ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇలా గంగామాతకి అయితే పూజ అయితే చేస్తారు. అండ్ నాకు పూజల గురించి అంటే ఏమేమి పూజ చేస్తారు అనేది మెయిన్గా చెప్తానమాట. అండ్ తర్వాత మంత్రాలు అయితే చదువుతుంటారు. నేను ఏం చెప్పాలని కూడా తెలియదు అనమాట. అందుకే నేను మ్యూజిక్ అయితే పెట్టేస్తాను. సో వీడియో అయితే స్కిప్ కాకుండా అయితే చూస్తుండండి. ఇక్కడైతే మా వర్షాన్ని అయితే చూడండి, గోవుకి లైటింగ్ అయితే వేస్తుందన్నమాట. సో అది లైటింగ్ వేసేసరికి ఒక లుక్ అయితే ఇచ్చింది. ఆ లుక్కి భయపడి తను ఎంత దూరం అయితే వెళ్ళిపోయింది. అండ్ అంటే గురుప్రవేశం ఉన్నబొద్దు గోవుని ఇంట్లోకి అయితే తీసుకుంటారు కదా, సో అందుకే పిలిపించారనమాట. మా పిన్ని వాళ్ళు వేసిండే ముగ్గు. అండ్ ఇక్కడైతే గోవుకి పూజ అయితే చేసి సో నెక్స్ట్ లోపలికైతే పిలుచుకుంటారు. గోపూజ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే గోవుని అవుట్ సైడ్ నుంచి ఇంట్లోకి అయితే తోడుకొని అయితే వస్తారనమాట. అంటే మనం ఇంటికి గ్రానైట్ అండ్ టైల్స్ అయితే వేసింటాం కాబట్టి కొంచెం గోవుకి కాళ్ళు ఉంటాయి కదా, సో అది ఇలా టైల్స్ మీద జారుతాయి అనమాట. సో అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఇక్కడైతే సంచి బట్టలు అయితే వేసాము. అండ్ మా అమ్మమ్మ అయితే గోవు అంటే రాగానే బీము బ్యాల్ అయితే తినిపించాలని ఇక్కడైతే వాకిల దగ్గర దీన్ని పట్టుకొని అయితే రెడీగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం జాగ్రత్తగా అయితే తోడుకొని అయితే రావాలి. అండ్ మనకి ఇంట్లోకి గురుప్రవేశం ఉన్న బొద్దు గోవునైతే కంపల్సరీ అయితే ఈ పూజ అనేది చేస్తారనమాట. కర్ణాటక వాళ్ళు కావచ్చు, సో ఆంధ్ర వాళ్ళు అయితే కావచ్చు, గోవు ఇంట్లోకి వస్తే అంతే మంచిది అనమాట. సో చాలా చాలా మంచిదైతే జరుగుతుంది అని చెప్తుంటారు. గురుప్రవేశం టైంలోనే కాకుండా సో నేనైతే మా ఇంటి దగ్గర ఎప్పుడన్నా గోమాత వచ్చినా కూడా ఇంట్లోకి అయితే పిలుచుకుంటాను అనమాట. అంటే గోవులో ఒక ముక్కోటి దేవతలే ఉంటారనమాట. సో అందుకే గోవు అయితే ఇంట్లోకి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ అయితే చేశాను అనమాట, గోవు ఇంట్లోకి వస్తుంది అంటే సో ఏ అడుగు పెట్టి వస్తుందని, అంటే కుడి కాల ఎడమ కాల అని. సో కుడి కాల అయితే పెట్టొచ్చింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడైతే గోవుకి చీర అనేది పెడుతున్నారు అనమాట. అండ్ చాలా జాగ్రత్తగా అయితే మళ్ళీ తోడుకొని అయితే వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా అత్తయ్య అయితే అంటే గోవులో నుంచి కొన్ని పాలైతే పిండుకోవాలని, అంటే శాస్త్రానికి అలా పిండుకోవాలని ఇక్కడైతే కొన్ని పాలైతే పిండుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే మా బాబాయి వెంకటేశ్వర స్వామి వారిది ఫ్రేమ్ అయితే ఎత్తుకొని రెడీగా ఉన్నారనమాట. మా పిన్ని అయితే కలుషం అయితే ఎత్తుకోవాలి. అండ్ ఇక్కడైతే మా వర్ష చూడండి, అంటే ఇంటి ఆడబిడ్డ బిందికిలో వాటర్ అయితే ఎత్తుకోవాలంట. సో తను పెద్ద బిందికి అయితే తీసుకోలేదని చిన్న బిందికి అయితే ఇచ్చారనమాట. ఎంత క్యూట్గా కనిపిస్తుందో. సో నవ్వుతుంది అనమాట ఇక్కడ.
నెక్స్ట్ ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామన్నమాట. అంటే ఇక్కడే గురుప్రవేశం అయితే జరుగుతుండేది. ఇక్కడైతే అవుట్ సైడ్ తులసమ్మ వారికి అయితే మా పిన్ని బాబాయ్ వాళ్ళైతే పూజ అయితే చేస్తున్నారు. అంటే ఫస్ట్ తులసమ్మ వారికి అయితే పూజ చేయాలి. తర్వాత ఇక్కడైతే మా పిన్ని కడపానికి అయితే పూజ చేస్తుంది అనమాట. నీట్గా పసుపు కుంకుమ అయితే పెట్టేసి కడపాన్ పూజ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మా బాబాయ్ అయితే అంటే కొంచెం ఇక్కడైతే ఒక చక్రం అనేది కొడతారనమాట. సో అదైతే కొడుతున్నారు. దాని పేరు నాకు పర్ఫెక్ట్గా తెలియదు అనమాట. సో అది కంపల్సరీ ఇంట్లోకి వచ్చేటప్పుడు అయితే కొడతారనమాట. అండ్ ఇక్కడైతే కడపాన్ పూజ అయితే అయిపోయింది. ఇక్కడైతే చూడండి అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. అంటే ఇంట్లోకి వచ్చే ముందు అందరూ కొన్ని వస్తువులు అయితే ఎత్తుకొని ఇంట్లోకి అయితే రావాలి. సో ఎవరెవరు ఏమేమి ఎత్తుకోవాలి అని ఇక్కడైతే డిస్కషన్ చేసుకుంటూ నవ్వుతున్నారనమాట. ఫస్ట్ అయితే మా పిన్ని బాబాయ్ వాళ్ళు అయితే వచ్చేస్తారు. అంటే వెంకటేశ్వర స్వామి వారిని అండ్ లక్ష్మీ అమ్మవారి సమేతము ఇంట్లోకి అయితే వస్తారనమాట. అండ్ అలాగే బియ్యము బెల్లం అయితే పెట్టింటాము వాకిల దగ్గర. దాన్ని సో ఇంట్లోకి అయితే అడుగైతే పెట్టాలి. ఇక్కడ పూజారి గారు అయితే చెప్పారనమాట. అంటే నేను ఇలా డోర్ అయితే వేస్తానన్నమాట, మీరు నాక్ అయితే చేసి ఇంట్లోకి అయితే రావాలని. సో అదే అనమాట ఇక్కడ జరుగుతుండేది. నెక్స్ట్ ఎక్కడైతే అందరూ ఇంట్లోకి అయితే వచ్చేది. నేను షార్ట్స్ కోసం వీడియో తీసుకున్నాను అనమాట. అందుకే లాంగ్ వీడియోలో అది స్కిప్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పొయ్యి పూజ అయితే చేసి పాలైతే పొంగిస్తారనమాట. సో ఇదంతా అంటే ఇంత బాగా డెకోర్ అయితే చేసింది మా శాంతమ్మ అత్తయ్య అని నేను విన్నానమాట. ఇక్కడైతే పాలైతే పొంగించడానికి పొయ్యికి అయితే పూజ చేసి కర్పూరంతోనే పొయ్యి అంటించాలని కర్పూరం అయితే వేస్తున్నారనమాట. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద నరసింహ వామన భృగురామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద బలరామానుజ గోవింద కల్కిధర గోవింద ప్రియ. ఇక్కడైతే కొంచెం మ్యాజిక్ జరిగిందని చెప్పాలి. నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. అదేంటంటే అంటే పూజారి గారు గోవిందనామాలు అయితే పాడడానికి స్టార్ట్ చేశారనమాట. సో వాళ్ళు అలా పాడుతుంటే అందరూ కోరస్లో గోవింద గోవింద అని పాడుతున్నారు. నాకే ఆశ్చర్యం వేసింది. అంటే నేను కూడా పాడుతున్నాను అనమాట, నాకే తెలియకుండా. మా అత్తయ్య కూడా పాడుతుంది అండ్ అందరూ పాడుతున్నారనమాట. అదేనేమో గోవిందనామాలకు ఉండే మ్యాజిక్ అనిపించింది. కాసేపు చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. ఇక్కడైతే గోవిందనామాలు కంప్లీట్ అయ్యేసరికి పాలు కూడా పొంగడానికి రెడీ అయిపోయింది అనమాట. సో పాలు పొంగగానే నాకే తెలియకుండా లోపల నుంచి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు షుగర్ అయితే వేస్తున్నారనమాట. ఫస్ట్ నైవేద్యంగా దేవునికి ఈ పాలనైతే పెట్టడానికి సపరేట్గా ఒక గ్లాస్ లెక్క అయితే తీసేశారు. అండ్ అలాగే ఈ పాలను అందరూ కొద్దిగా అయితే తాగుతారనమాట. సో గురు ప్రవేశంలో పాలు పొంగించడం అనేది ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. సో నాకు తెలిసి గురు ప్రవేశం అంటే పాలు పొంగించడమే. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే అంటే మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని అండ్ లక్ష్మీ అమ్మవారి ఫొటోస్ అయితే తెచ్చాం కదా. సో ఆ ఫ్రేమ్స్ని పూజా గది రూమ్లో అయితే పెట్టేసి పూజ అయితే చేస్తున్నారనమాట. కడపమానికి పసుపు కుంకుమ అయితే పెట్టేసి సో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వారిని అండ్ లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ అయితే చేసి అందరికీ ఆరతి అయితే ఇస్తున్నారు. అంటే ఇవన్నీ గురు ప్రవేశంలో ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ అనమాట. నాకు ఇలా వీడియోస్ తీస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడైతే పూజారి గారు మనకి వెంకటేశ్వర స్వామి వారికి నామాలు అయితే ఉంటుంది కదా. సో దాన్ని అయితే నీట్గా పేపర్లో కట్ చేసుకొని ఇక్కడ పసుపు కుంకుమతో ఆ నామాల్ని డ్రా అయితే చేస్తున్నారనమాట. సో ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే సో మీరే చూడండి. నాకైతే ఈ వీడియో క్లిప్ చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎప్పుడైనా మనము పూజా గది రూమ్లో ఇలా కలుషం పెట్టుకున్నప్పుడు ఇలా నామాలను అయితే వేసుకుంటే సో చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అమ్మవారికి కూడా డిఫరెంట్గా నామాలు అయితే కట్ చేసుకున్నారు. ఈ న్యూస్ పేపర్ని నేను తీసుకొని వచ్చుకుందాం అనుకున్నాను అనమాట. అంటే మనకి మళ్ళీ ఇంత బాగా కట్ చేసుకునేది వస్తుందో రాదో అని. సో ఇంత కళగా అనిపిస్తున్నారో చూడండి. సో ఆ పేపర్ అయితే మిస్ అయిందనమాట. సో ఎక్కడ పోయిందో తెలీదు. ఫైనల్లో ఎత్తుకుందాం అనుకున్నాను బట్ దొరకలేదనమాట. సో నాకు ఎంత నచ్చిందంటే సో చాలా బాగుండింది అనమాట. అలంకారం కూడా చాలా బాగుండింది. నెక్స్ట్ ఇక్కడైతే ఈ చక్రం ఉంది కదా. సో ఇది చక్రం పేరు వచ్చేసి సుదర్శ చక్రం అంట. సో దానికి కూడా పూజ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడైతే కాసేపు పూజకి బ్రేక్ అయితే ఇచ్చారనమాట. సో ఆ లోపల అందరూ ఇక్కడ ఫొటోస్ అయితే దిగుదామని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట.
కాసేపు బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే మా పిన్నికి పసుపు కుంకుమ అయితే పెడుతున్నారనమాట పూజ స్టార్ట్ అయ్యే ముందు. అండ్ మనము గురుప్రవేశం టైంలో సత్యనారాయణ స్వామి పూజ చాలా చూస్తుంటాము, కానీ మా బాబాయ్ అయితే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారితో అయితే పూజ అయితే చేపిస్తున్నారనమాట. నేను కూడా ఫస్ట్ టైం అనమాట సో ఈ పూజ అయితే చూసేదే. అండ్ హోమం అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక్కడ మా వర్ష చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో, సో అయితే చెప్పమన్నాను. అండ్ మా చింటూ కూడా హోమం స్టార్ట్ అయింది కదా, సో చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు అనమాట. పిలిచినా కూడా పలకలేదు. సో మళ్ళీ హాయ్ చెప్పమంటే హాయ్ అయితే చెప్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఒక్కొక్కరే పూజ అయితే స్టార్ట్ అయిందని ఇంట్లోకి అయితే వస్తున్నారనమాట. ఓ పక్క పూజ అయితే జరుగుతుంటే ఇంకో పక్క మా చిన్నత్త అయితే ప్రసాదం అయితే చేస్తుందన్నమాట. సో ఇక్కడైతే మా అవ్వ చూడండి ఎంత సైలెంట్గా కూర్చొని పూజ అయితే చూస్తుందో. అండ్ తనైతే మా రత్నమ్మత్త అనమాట. అండ్ మా చిన్నత్త అయితే ప్రసాదం అయితే చేస్తుంది. కేసరిబాత్ అనుకుంటా, వైట్ కలర్ కేసరిబాత్. మనం సత్యనారాయణ స్వామి పూజకు కూడా సో సేమ్ ఇలాంటి ప్రసాదమే చేసేది. సో ప్రసాదం అయితే చాలా బాగుంది, నేను తిన్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 1 అవర్ జరిగిందనమాట హోమం అయితే. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ హోమంలోకైతే వేయడానికి బొరుగులు అయితే ఇచ్చారనమాట. సో దాన్ని అయితే హోమంలోకైతే వేసి మంచిగా వేడుకున్నాను. అండ్ నెక్స్ట్ అవుట్ సైడ్ అయితే వచ్చానమాట. అంటే 1 అవర్ హోమం దగ్గర కూర్చుని కళ్ళంతా మండుతున్నింది అండ్ చాలా స్ట్రైన్ అయిపోయాను అనమాట. అండ్ మెయిన్గా నేనంటే శారీ అండ్ డ్రెస్ అయితే తెచ్చుకున్నాను కదా, సో అది నేను తెచ్చుకునింది వేస్ట్ కాకూడదని ఓపిక లేకపోయినా శారీ అయితే కట్టుకున్నాను. ఇక్కడైతే అష్టదిగ్బంధన పూజ అంటారు కదా, సో అలాంటివి చేస్తున్నారనమాట. బలానం అయితే పెడుతున్నారు. సో ఇది ఎందుకు ఇలా చేస్తారంటే మన ఇంటికి 4 కార్నర్స్ అయితే ఉంటుంది కదా, ఏ కార్నర్ నుంచి కూడా ఏ చెడు దృష్టి తగలకుండా ఈ పూజ అనేది చేస్తారనమాట. సో ఫైనల్గా ఇంటికి దిష్టి అయితే తీసేసి గుమ్మిడికాయ అయితే కొట్టేస్తారు. అండ్ అలాగే చేతికి కుంకుమ అయితే తీసుకొని ఇంటికి ప్రింట్స్ అయితే వేసేస్తారనమాట. సో ఇంతటితో గురు ప్రవేశం అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా ఇంకొకసారి దేవునికి అయితే పూజ అయితే చేసి అందరికీ హారతి అయితే ఇచ్చి ప్రసాదం అయితే పంచుతారనమాట. సో మా అత్తయ్య భక్తి పాటతో ఈ పూజ అయితే కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంతే గురు ప్రవేశం బ్లాగ్ అయితే చాలా బాగా జరిగింది. హాయ్ కార్తిక్. హాయ్, ఎలా ఉన్నావు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇప్పుడేనా వచ్చింది? జస్ట్ ఇప్పుడే 5 minutes అవుతా. లోపల పూజ లోపల పై పూజ అంటే ముక్కొని ప్రసాదం తీసుకొని వచ్చేసా. జస్ట్ ఇప్పుడే లోపల పోయి పూజ అంతా ముగించుకొని వస్తే బాగుంది. ఇల్లు అంతా బాగుంది, ప్రసాదం చాలా బాగుంది. అయిపోతుందా 15 నిమిషాలు. నేను అమ్మ నన్ను మాట్లాడి ఇది వీడియో రికార్డ్ అవుతా ఉంది. అట్లా వీడియో పోతాను, పెద్దం రాదంట్లే. బాగుండదేమో. సో ఇదే అనమాట గురుప్రవేశం వ్లాగ్ అయితే. సో గురుప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే మధ్యాహ్నం అయితే తినేసి రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. సో సిటీ అయితే దాటొచ్చేసరికి ఒక ప్రాణం లేసి వచ్చినట్లు అనిపించింది. ఇక్కడైతే ఎల్నీరు అయితే కనిపిస్తే తాగుదామని నిలబెట్టామన్నమాట. ఇంతే ఈ వ్లాగ్ అయితే. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.